నమస్కారం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఏపీలో పెట్రోల్ క్రైసిస్ గురించే ఒకటే చర్చ నడుస్తోంది కదా. అసలు ఆన్లైన్లో న్యూస్లో వస్తున్న మాటల్లో నిజమెంత? ఈ విశ్లేషణలో అస్సలు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ ఫ్యూల్ క్రైసిస్ వెనుక ఉన్న అస్సలు వాస్తవాలను బ్రేక్ డౌన్ చేద్దాం. అపోహలు ఏంటి, వాస్తవాలేంటి అనేది చాలా క్లియర్గా చూద్దాం. వైజాగ్, విజయవాడ, గుంటూరు ఇలా ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంక్ల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూలు చూస్తుంటే ఎవరికైనా బుర్రలో మెదిలే మొదటి ప్రశ్న ఒక్కటే: అసలు రాష్ట్రంలో పెట్రోల్ పూర్తిగా అయిపోయిందా? బంకుల్లో చుక్క ఇంధనం కూడా లేదా? నిజానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందనేది మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. సరే, ముందుగా మొదటి విభాగానికి వెళ్దాం. అసలు ఈ ఫ్యూయల్ క్రైసిస్ లేదా ఇంధన కొరత అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. మన సోర్స్ డేటా ప్రకారం ఇంధన సంక్షోభం అంటే దేశంలోనో రాష్ట్రంలోనో పెట్రోల్ 100% జీరో అయిపోవడం అస్సలు కాదు. అది కేవలం ఒక భ్రమ మాత్రమే. మరి ఏంటంటే, సరఫరాలో ఒక చిన్న టెంపరరీ బ్రేక్ వచ్చినప్పుడు దానికి తోడుగా జనం ఒక్కసారిగా ఎగబడి ఇంధనం కొనడం మొదలుపెడితే అప్పుడు ఈ కొరత లాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే సప్లై, డిమాండ్ మధ్య బ్యాలెన్స్ దెబ్బతిన్నదనమాట, అంతే. మరి ఈ పరిస్థితికి దారితీసిన ఆ మూల కారణాలేంటి? రెండవ విభాగంలోకి వెళ్ళి చూద్దాం. మనకున్న సమాచారం ప్రకారం ఈ గందరగోళానికి ప్రధానంగా 3 రీజన్స్ ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అవేంటంటే, పానిక్ బయ్యింగ్ అంటే భయంతో ముందే కొనిపెట్టుకోవటం, రెండవది సప్లై చైన్లో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే డీజిల్కున్న విపరీతమైన డిమాండ్. ఈ 3 ఫ్యాక్టర్స్ ఒకేసారి కలిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు డీటెయిల్గా విశ్లేషిద్దాం. ముందుగా ఈ పానిక్ బయ్యింగ్ విషయానికొద్దాం. ఎక్కడో పెట్రోల్ దొరకట్లేదనో, రేట్లు పెరుగుతున్నాయనో ఒక చిన్న రూమర్ వినపడగానే జనరల్గా 100కో 200కో కొట్టించేవాళ్లు కూడా వెంటనే బంకుకి ఉరికేసి ట్యాంకు ఫుల్ చేయించేస్తుంటారు. ఇది చాలా సహజం. కాని ఆలోచించండి, ఇలా అందరూ ఒకేసారి ఎగబడితే ఆ లోకల్ డిమాండ్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయి మొత్తం సిస్టమ్ మీద ఎంతలా భారం పడుతుందో కదా. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడుంది: సప్లై చైన్. నిజానికి లక్షలాది లీటర్ల ఇంధనం రిఫైనరీల దగ్గర నుంచి డిపోలకి, అక్కడ నుంచి ట్యాంకర్ల ద్వారా మన లోకల్ బంకులకి చేరుకుంటుంది. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఈ చైన్లో ఎక్కడో ఒక చిన్న లాజిస్టికల్ ఇష్యూ వచ్చినా లేదా ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయినా సరే బంకుల్లో పెట్రోల్ లేదన్నంత పెద్ద భ్రమ క్రియేట్ అయిపోతుంది. మూడవ అంశం డీజిల్కుండే బేసిక్ డిమాండ్. మన రవాణా వ్యవస్థ, వ్యవసాయం, పెద్ద పెద్ద పరిశ్రమలు ఇవన్నీ నడిచేది డీజిల్ మీదే కదా. ఈ బేస్లైన్ డిమాండ్ ఎప్పుడూ సిస్టమ్ మీద ప్రెషర్ పెడుతూనే ఉంటుంది. దానికి తోడు మనమిందాక మాట్లాడుకున్న ఆ పానిక్ బయ్యింగ్ కూడా యాడ్ అయితే ఆ ఒత్తిడి కాస్త పదింతలు పెరిగిపోయి సిస్టమ్ స్తంభించిపోతుంది. మూడవ విభాగం. అసలు ఒక్కొక్క చిన్న ప్రాబ్లం ఇంత పెద్ద క్రైసిస్గా ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా ఒక 4 దశల్లో ఎలా జరుగుతుందో రిపోర్ట్స్ చాలా క్లియర్గా వివరిస్తున్నాయి. ఫస్ట్ స్టెప్: ఎక్కడో ఒక చిన్న సప్లై ఇష్యూ వస్తుంది. ఇది కామన్. కానీ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏమవుతుందంటే, అయ్యో పెట్రోల్ లేదు అనే రూమర్స్ అడవికంటుకున్న మంటలా స్ప్రెడ్ అయిపోతాయి. ఇక థర్డ్ స్టెప్: భయపడిన జనం క్యూలు కట్టి పానిక్ బయింగ్ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్: ఈ విపరీతమైన కొనుగోళ్ల దెబ్బకి బంకుల్లో ఉండాల్సిన ఆ నార్మల్ స్టాక్ కూడా గంటల వ్యవధిలో ఖాళీ అయిపోతుంది. చూసారా అసలు లేని ఒక క్రైసిస్ ఎలా క్రియేట్ అయిందో? ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఉంది, గమనించాలి. ఒక్కోసారి నిజంగా ఉండే ఆ 10% సప్లై షార్టేజ్ కంటే ఈ రూమర్స్ క్రియేట్ చేసే కృత్రిమ ఆందోళన 100% పెద్ద సమస్యగా మారిపోతుంది. అంటే ప్రాబ్లం ఇంధనం లేకపోవడం కాదు, ఇంధనం లేదనే భయమే అసలు ప్రాబ్లం. సరే, ఇక 4వ విభాగం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడేం చెయ్యాలి? ఈ ఆర్టిఫిషియల్ షార్టేజ్ని ఫేస్ చేయడానికి చాలా సింపుల్ అండ్ లాజికల్ స్టెప్స్ ఉన్నాయి. బండికి ఆ టైంకి ఎంత పెట్రోల్ అవసరమో అంతే కొట్టించాలి. దయచేసి బాటిల్స్లో, క్యాన్స్లో నిల్వ చేయకూడదు. అలాగే అర్జెంట్ కాని ప్రయాణాలేమైనా ఉంటే ఓ 2 రోజులు పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్. ఇంకో ముఖ్యమైన విషయం: భయపడిపోయి బ్లాక్ మార్కెట్లో రేట్లు ఎక్కువ పెట్టి అస్సలు కొనొద్దు. అన్నిటికంటే మెయిన్ పాయింట్: సోషల్ మీడియాలో వచ్చే ఆ వాట్సాప్ ఫార్వర్డ్స్, రూమర్స్ గుడ్డిగా నమ్మేయకండి. ఈ చిన్న లాజిక్ ఫాలో అయితే చాలు, ఈ కృత్రిమ కొరతని ఈజీగా దాటేయొచ్చు. సో ఫైనల్గా ఇక్కడ టేకవే పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం ఎపిసోడ్ మనకొక పెద్ద లెసన్ నేర్పుతోంది.
మన డైలీ లైఫ్ని ఏ ఆటంకం లేకుండా నడిపించే ఈ ఫ్యూయల్ సప్లై నెట్వర్క్ ఎంత ముఖ్యమైనదో, అదే టైంలో అది ఎంత సున్నితమైనదో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సిస్టమ్ మీద మనం ఎంత ఆధారపడుతున్నాం, అలాగే పానిక్ అవ్వకుండా ఎంత బాధ్యతగా ఉండాలి అనేది ఇది చాలా స్ట్రాంగ్గా గుర్తుచేస్తోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న. ఈ వాస్తవాలు, వదంతుల గోల పక్కన పెడితే అసలు రియాలిటీలో, గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా పెట్రోల్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అనవసరంగా భయపడకుండా వాస్తవమేంటో తెలుసుకుంటే ఎలాంటి గందరగోళమైనా చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రస్తుత పరిస్థితిని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయ్యిందని ఆశిద్దాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.